ఈ రౌండ్ కూడా టైం బేస్డ్ రౌండే. అయితే మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి మేము మీకు 4 క్లూలు ఇస్తాం. మీరు ఫస్ట్ క్లూనే చూసేసి అదేంటో గెస్ చేయగలిగితే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం, లేదంటే 1,00,000 రూపాయలు తీసుకుంటాం. ఒక్కొక్క క్లూకి 10 సెకండ్ల టైం ఉంటుంది. ఫస్ట్ క్లూ ఇచ్చినప్పుడు ఆ 10 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే బజర్ నొక్కి మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి మాత్రం ఒక 25,000 తగ్గించేస్తా. అది కూడా చెప్పొద్దు. థర్డ్ క్లూ ఇస్తా, అది కూడా చెప్పొద్దు. 25,000 తగ్గిస్తా. లాస్ట్ గా ఆన్సర్ చెప్పేసి ఎంతో కొంత ఇవ్వచ్చు. రౌండ్ లోకి వెళ్ళిపోతా, వేరే రౌండ్ లోకి వెళ్ళిపోతా. సో రెడీ? ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వాహనం ఏంటో కనిపెట్టండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. మీకు హీరోయిన్ల ఫోటోలు కనిపిస్తున్నాయి. శ్రీలీల, కీర్తి, నేహ, మృణాల్ ఠాకూర్. కాదు, ఆర్డర్ ప్రకారం ఉంటుందా? టైం అప్. ఈ ఫోటోల ఆధారంగా వాహనం కనిపెట్టండి అన్నాను. క్లూ ఇచ్చాం మీకు. మనుషుల్ని చూపించి వాహనం ఎలా? చూడండి. ఇప్పుడు మీరు సెకండ్ క్లూ చూడండి, ఓకేనా? ఓకే, వి ఆర్ రెడీ. క్లూ నంబర్ 1 కి అయితే 1,00,000 రూపాయలు మీరు చెప్పలేదు కాబట్టి క్లూ నంబర్ 2 75,000 మాత్రమే. క్లూ నంబర్ 2. పోయే కాలం వచ్చినప్పుడే ప్రేమలో పడతాము, కష్టాలు అలవాటు అయితే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాము. అదొక కొటేషన్. ఆటో మీద మాత్రమే ఉంటాయి, హీరోల బొమ్మలు ఉంటాయి. లారీ మీద కూడా రాసుకుంటారు. ఆటో మీద అయితే ఫోటోలు ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి, ప్లేస్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా చూస్తే బస్సు వెనకాల కూడా కొటేషన్స్ ఉంటాయి. బస్ ఆర్టీసీ బస్ ఒప్పుకో, గవర్నమెంట్ చేసుకుంటాడు. లారీల వెనకాల చూసావు, దగ్గర రాకు ముద్దు పెట్టేస్తా. పెళ్ళం ఉంటది. మరి ఆటో వాడికి పెళ్ళం ఉండదా? ఆటోడు బాయ్స్ లవ్, అంటే ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఇట్లా వెళ్తుంటారు అన్నమాట. అది ఆటో అని ఫిక్స్ అవుతున్నారా? ఆటోనే ఫిక్స్ అవుతున్నా. సరే, థర్డ్ క్లూ చూద్దాం ఏంటో. థర్డ్ క్లూ ఏంటది? మీటర్. అంబులెన్స్ లోపల ఉండేటువంటి బీపీ చెకింగ్ మెషిన్. కరెక్ట్. అంబులెన్స్ వెనకాల పోయే కాలం వచ్చినప్పుడే ప్రేమలో పడతాం అనేసి రాసుంటది. అంబులెన్స్ లో ఫేర్ ప్రైజ్ ఎందుకు ఉంటదండి? ఏ ఊర్లో ఉంటది అట్లా? నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి వేసాడు. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేసి, వాడు కన్ఫ్యూజ్ చేసి, ఇది కన్ఫ్యూజ్ చేసి. ఫేర్ అంటే తెల్లగా ఉన్నామనేసి అర్థం. అర్థమైందా? మన ముగ్గురమే మాట్లాడాలి దాని గురించి. 4వ క్లూ మీకు కనిపిస్తుంది. మనకి రిక్షాలకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, సైకిల్ రిక్షాలు ఈ మధ్య ఎక్కువ కనుమరుగైపోయాయి. అక్క, లారీకి కూడా కింద ఉంటది. లారీకి కూడా ఉంటది, అవును. డ్రైవర్ కి ఎప్పుడైనా హార్న్ కొట్టాలంటే కిందకి వెళ్ళి కొడతాడు. మీరు చెప్పిన ఆన్సర్ ఆటో. ఆటో అవునో కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. ఆటో వాళ్ళ ఆంధ్రాకి ఆటో వాళ్ళ దమ్మున్న ఆటో వాళ్ళ దిల్లున్న ఆటో వాళ్ళ దాదారి గస్తి వాళ్ళ పేదోళ్ళ దోస్తి వాళ్ళ నీ పాటు నీదే లేరా సాపాటుకెళ్ళగోళ్ళ నీ రూటు నీదే అయితే లోటంటూ లేదు అలా ఆంధ్రాకి ఆటో వాళ్ళ ఆల్ ఇండియాకి సామిరారా ఏలుకోరా జగముల నేలే గణనాథ సామిరా. ఓకే, సో మీకు అలా 75,000 ఇచ్చేసాను నేను. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్. ఏమండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మాకు సూట్ కేస్ ఇస్తారా? డబ్బులు. సారీ, వాళ్ళు ఆడుతున్నారు గేమ్స్. హలో, అంటే వీళ్ళు మామూలుగా గెస్ట్ చూడడానికి వచ్చారా? వాళ్ళు ఇప్పుడు ఆడతారు, చూడు అసలు. రెడీ? సత్య, ఆడమ్మా ప్లీజ్, దయచేసి. ఆడుతానా? ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరేమిటో చెప్పండి. మేము ఎక్కడైనా భారతదేశంలో నుంచి ఏదైనా ఊరు పెట్టొచ్చు, మీరు గబుక్కున కంగారు పడిపోయి ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఊర్లు పెడుతున్నారు అని అనుకోకండి. ఫస్ట్ క్లూ. టైం స్టార్ట్స్ నౌ. మీకు రెడ్ వైట్ కలర్ లో లైట్ హౌస్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా లైట్ హౌస్? లైట్ హౌస్. టైం అప్. టైం అప్ తర్వాత కొట్టావు అంటే లైట్ హౌస్ కదా, తన బజర్ వెలుగుతుందా, లైట్ వస్తుందా అని చూసుకో. సో మీరెవరు చెప్పలేకపోయారు. 1,00,000 రూపాయల నుంచి మేము తగ్గించేసి సెకండ్ క్లూ ఇస్తున్నాము, 75,000 రూపాయలు మాత్రమే. రెండో క్లూ ఏంటంటే పడవ కొట్టుకొని వచ్చేసింది.
యా చెప్పండి. వైజాగ్ పోర్ట్. వైజాగ్ పోర్ట్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీయా? ఏమో నాకు తెలియదు, థర్డ్ అండ్ ఫోర్త్ క్లూ చూడాలి, కానీ వైజాగే ఖచ్చితంగా వైజాగ్. షిప్స్ అవే అక్కడే. ఇంకెక్కడ ఉంటుంది, పోర్ట్ లేదు కదా మనకి. వైజాగ్ అక్క. అక్కడ లైట్ చూడు, లైట్ హౌస్ చూడు, అది కూడా నీకు మొత్తం అక్కడ పక్కన కూర్చున్నారు తెలుగు వాళ్ళు, వాళ్ళంతా. అక్క వాళ్ళు మాట్లాడుతున్నారు చూడు. అతను మా ఫ్రెండ్ యాక్చువల్లీ. నేను ఊరికే అంటున్నాను కానీ ఆలోచించావా, కాల్కటా అయి ఉండొచ్చు, కొచ్చిన్ అయి ఉండొచ్చు. బట్ ఎందుకంటే నాకు షిప్ చూస్తుంటే వెనకాల చూడండి నాకు ఋషికొండ కనబడుతుంది. నీకు రిషికొండ కనిపిస్తుంది, నాకు మణికొండ కనిపిస్తుంది. రిషికొండ కనిపిస్తుంది అంటే నీకు కనిపిస్తుందా? యాక్చువల్లీ నాకు కొండలు ఎక్కడండి పెద్ద, నాకు నీకు ఓన్లీ బండలు కనిపిస్తాయి కదా. ఓకే సరే, మూడో క్లూ ఏంటో చూద్దాం. క్లూ 3, మచిలీపట్నం. అక్క మచిలీపట్నం. నాలుగో క్లూ చూపించండి. అదిగో సూర్యలంక. స్టీల్ ప్లాంట్ వైజాగ్. అక్కడ స్టీల్ కనిపించిందా నీకు? మీరు చెప్పింది మాత్రం వైజాగ్ అన్నారు, అవునక్క. కానీ ఇక్కడ మాత్రం సూర్యలంక, బాపట్ల అన్ని టచ్ చేశారు. సో ఐఎమ్ రియలీ సారీ, 75,000 అయితే వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. బట్ వైజాగ్ కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మీకు 75,000. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సో ఇద్దరు కరెక్ట్ గా చెప్పినందుకు ఒక పనిష్మెంట్ ఉంది. ఎందుకు? మా రూల్స్ లో అలా ఉంటాయి, వరుసగా కరెక్ట్ అయిపోతూ ఉంటే పనిష్మెంట్లు పెట్టాలి అని రూల్ లో రాసేసారు. ఏందాక రాంగ్, డబ్బులు తీసుకోండి. ప్రమోషన్స్ టైం అయిపోతుంది, హీరో ఏమో రాడు, బిల్లి బిత్రిగాడు అసలు. దూరేస్తా మూవీ. హలో హలో, హీరో గారు బాగున్నారండి? బాగున్నాండి, నమస్తే నమస్తే. ప్రమోషన్స్ మొదలెట్టేద్దామా మరి? మొత్తం అన్ని రకాలుగాను అరేంజ్మెంట్స్ చేసేసాము. మీరు సడన్ గా ఏ సినిమా ప్రమోషన్ చేస్తున్నావు? మీదే సినిమా దూరేస్తా. హిడెన్ కెమెరా ఎవరికి కనిపించకూడదు, ఓకేనా? ఏ హలో, నువ్వు కనిపించకపోతే ఎలాగ ప్రమోషన్ లో? అంటే దూరేస్తే కదా, అందుకే దూరే. నీకు ఎలా అనిపిస్తే అలా ఇన్నోవేటివ్ గా చెయ్యి. మనం ఫ్యామిలీస్ ని బాగా మనం ఆకట్టుకోవాలి. ఫ్యామిలీస్ ఆకట్టుకోవాలి. ముందు ఫ్యామిలీస్ ఆకట్టుకోవాలి. కెమెరామెన్ నువ్వు కూడా వెళ్ళు హీరోతో పాటు. ఎవరు? దూరేస్తా. మీ ఎవరు? మీ వైఫా? అవునండి. ఎక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడ జపాన్కి వెళ్ళా. ఆచో చాంగోవే. ఏం లేదు, ఇగో ఫస్ట్ ఫ్లవర్స్ ఇలా వేసి దూరేస్తా. ఏంటి ఇది? హాయ్ అండి, వెల్కమ్. డైరెక్టర్ దూరేస్తా మూవీ ప్రమోషన్స్. చూసారా మీరు, షాక్ అయ్యారు. సారీ అండి, డైరెక్ట్ బెడ్రూమ్ లోకి వచ్చేసాము. అంటే మీరు దూరుతామన్నా? సినిమా పేరేంటి? దూరేస్తా. దూరేయాలి కదా మరి. మీరు తప్పకుండా మా సినిమా చూడాలి, ఓకేనండి? వేరే దగ్గర వాళ్ళు వెయిటింగ్, ఓకేనండి? ఇదిగో మీకు 2 టికెట్స్ ఇచ్చాం కదా, మీరు 20 మందిని తీసుకొని వస్తేనే మిమ్మల్ని అలౌ చేస్తారు, ఓకేనా? ఒరేయ్, నీకు నాకు పెళ్ళై 2 రోజులు అయింది కదరా, 10 మందిని కందాం అనుకున్నా కదరా, అన్ని బాగుంటే ఆస్తంతా రాపించుకుందాం అనుకున్నా కదరా, అప్పుడే వదిలిపోయినవేంద్ర నువ్వు. నువ్వెవడివిరా? ఎవరైనా మా ఆయనరా. పర్లేదు, నేను చూసుకుంటారా, వచ్చాయి. నన్ను చూసుకుంటారా? దూరేస్తా. ఎక్కడికి దూరుతావు? ఏమో ఆయనవై నేను ఏడుస్తుంటా, నువ్వేమరా? దూరేస్తా. ఒరే మా ఆయన సెట్ కూడా కాలేదు, ఎందుకు అట్లా చేస్తున్నా? నేను దూరేస్తా. ఏం బాధపడకండి, ఈయనకు పెళ్ళం అయితే నాకు కూడా పెళ్ళం అయినట్టే రండి. మనకి ప్రెస్ మీట్ రా, తొందరగా వచ్చేసాయి. ఏమండి, మా సినిమా దూరేస్తా, తప్పకుండా మీ ఆయన తీసుకోనండి, ఓకేనా? దూరేస్తా. మళ్ళీ రౌండ్ లోకి వచ్చేసాం. మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు ఏమిటో కనిపెట్టండి. క్లూ 1. టైం స్టార్ట్స్ నౌ.
1, 2 ఉన్నాయి ఇక్కడ ఎర్రగా రాసుంది. లాస్ట్ 10 సెకండ్స్ మీకు జాగ్రత్తగా చూడండి. 1 దాని తర్వాత 2 ఉంది. 2 ముందు 1 ఉంది. టైం అప్. క్లూ నంబర్ 2 25,000 తగ్గించేసాము. 75,000 మాత్రమే ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్తే. క్లూ నంబర్ 2 పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. అవినాష్, క్యాలెండర్. క్యాలెండర్. క్యాలెండర్ అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? అది క్యాలెండర్ కాబట్టి. ఓకే, థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. క్లూ నంబర్ 3 పండగలు. ఆ పండగల పేర్లన్నీ కూడా అక్కడ రాసున్నాయి. నాకెందుకో ఇదంతా చూస్తుంటే ఇది పెద్ద బాల శిక్ష పుస్తకం అనిపిస్తుంది. థర్డ్ క్లూ అయిపోయింది. 4వ క్లూ ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. నేను ఇందాక తప్పుగా చెప్పాను. అది తంబోలా. ఏంటి చూసావా 8 నెల రౌండ్ చేశారు. క్యాలెండర్ లో డేట్ మార్క్ చేసుకుంటారు. ఈ రోజు ఈ డేట్ సుమా అడ్డ ఉంది. హలో, అది జల్దీ ఫై. నాకు ఐఫై తెలుసు, వైఫై తెలుసు, ఈ జల్దీ ఫై తెలియదు నాకు. మీరైతే క్యాలెండర్ అని అనుకుంటున్నారు. అనుకోండి. రైట్ ఫ్యాక్స్. ఛీ, 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 ఛీ. సరే, కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. యాంకర్ గా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంత దగ్గరగా ఇవన్నీ చూడాలనుకోవడం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరేమిటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. ఒక చెయ్యేమో కిందకుంది, ఇంకో చెయ్యేమో పైకుంది. ఒక దాంట్లో ఏమో 1 ఉంది, ఇంకో దాంట్లో ఏమో 100 ఉంది. టైం అప్. ఎవరు ఫస్ట్ క్లూకి చెప్పలేకపోయారు కాబట్టి సెకండ్ క్లూ. చెప్పండి. రోల్ రైడా? మగధీర. మగధీర. ఎలా మగధీర? ఒక్కడిని కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. తర్వాత ఏంటి మరి? తర్వాత బొమ్మలక. ఏం బొమ్మలు? పంచదార బొమ్మ. 75,000కి లాక్ చేసాము మగధీర. థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. 400 years బ్యాక్ స్టోరీ ఉంది. 400 సంవత్సరాలు అని వేశారు. మరి మగధీర అవునా కాదా నాకు ఇంకా డౌట్ గానే ఉంది. 4వ క్లూ ఏంటో చూద్దాం. మగధీరలో లాస్ట్ షాట్ అక్క. శివుడి విగ్రహం. సుమా గారు ఆదిత్య 369. ఆదిత్య 369. యా, ఆదిత్య 369 మూవీ అనుకుంటాను. ఎనీవే, మీరైతే మగధీర అని గెస్ చేశారు. అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పంచదార బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, పంచుకుల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా. వెరీ గుడ్. 75,000 వచ్చింది మీకు. కానీ యాక్చువల్లీ మీరు ఫస్ట్ క్లూకి ఆన్సర్ చేయకుండా సెకండ్ క్లూకి ఆన్సర్ చేశారు ఇందాక నుంచి రెండిటికి. అందుకని పనిష్మెంట్. అవును, మా రూల్ బుక్ నంబర్ 11 లో అది ఉంటుంది. మేము గేమ్ షో ఆడడానికి వచ్చినట్లేదు, పనిష్మెంట్ చేసినాక వచ్చినట్టుంది. పనిష్మెంట్ లో గేమ్ షో ఉంటుంది అంతే. ముక్కు నైపుణ్యం కళాశాలలో గురువు గారు వచ్చేస్తున్నారు. ముక్కు మీద వేలేసుకోండి అందరూ. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. గురుగారు, గురుగారు, గురుగారు చక్కపోయినట్టున్నారు. బఫర్ అవుతున్నారు గురుగారు. అప్పుడప్పుడు మా గురువు గారు లోడింగ్ అవుతారు, అప్పుడప్పుడు బఫర్ అవుతారు, అప్పుడప్పుడు బఫన్ అవుతారు. ఇదిగోండి, మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా ఊర్లలో. రేపు మన ప్రోగ్రామ్ ఏంటి? మన ప్రోగ్రామ్ ఇక్కడ. ఓహో, రేపు అక్కడికి వెళ్తున్నావా? ఎల్లుండి ఇక్కడ, అవతల ఎల్లుండి ఇక్కడ. ఒక్క నిమిషం, అవతల నాకు బిజీ ఉన్నాను. అవతల రావట్లేదు. మీ పేరు? నా పేరు రోల్ రైడా. ఎందుకు వచ్చారు? నేను ర్యాప్ సింగర్ అవుదామని. మరి రేపు అనుకున్నప్పుడు ఈరోజు ఎందుకు వచ్చారు?
చాలా మంచి సాంగ్స్ పాడుతున్నారు గురుగారు. ఏదో ఒక పాట పాడు. రంగులది రంగ్ కైటు పతంగ్ కించ్ కటు డీల్ మరో నా మాంజ స్ట్రాంగ్. మా బాగా పాడుతున్నా మళ్ళీ నా వరకు ఎందుకు వచ్చావు? ఇంకా దీనికన్నా నెక్స్ట్ లెవెల్ వెళ్దామని గురుగారు. దానికి ఒక గట్టిగా పాడు అయిపోద్ది. నిజంగా అసలు వేరే శృతిలో పాడండి. అసిస్టెంట్ గా నువ్వు మంచి పని చెప్పావు. యా. శృతి నువ్వు ఇద్దరుగా పాడండి బాగుంటది. బాబు నువ్వు రమ్మ. నా లవర్ తోటి రొమాంటిక్ గా మాట్లాడడానికి రావట్లేదు, మీరు టిప్స్ ఇస్తారు? గురువు గారికి వాళ్ళ ఆవిడతో రొమాంటిక్ గా మాట్లాడడం ఇప్పటి వరకు రాదు. లవర్ ని డీల్ చేయడం చాలా ఈజీ. నువ్వేం లేదు, ఫోన్ చేయాలి, రమ్మని చెప్పాలి. నువ్వు చేసేవి చెప్పక అవినాష్. చెప్పమ్మా. కళ్ళద్దాలు ఎందుకు గురువు గారు? అది సైట్ ఉంది గురువు గారికి. ఆ కళ్ళద్దాలు పెట్టే ఎక్కడెక్కడ చూస్తుంటారు ఆయన. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? గురుగారు నేను ఇంత గ్లామరస్ గా ఉన్నాను కానీ ఒక్క నిమిషం, ఆవిడ చెప్పలేదు ఇది కామెడీ షో కాదని. చూడమ్మా, ఆయనకే కామెడీ చేయడం రాదు, ఇందులో చేయకు నువ్వు సుమా. కామెడీ. ఐఎమ్ సీరియస్ గురువు ఏ చెప్పండి. ఇంత అట్రాక్టివ్ గా ఉండి నాకు ఎవరిని అట్రాక్ట్ చేసుకోవడం రావట్లేదు. అటో ఇద్దరు వెంట పడితే చూడాలని ఉంది నాకు. అటో ఇద్దరు ఉంటే అది పాడెత్తుకుంటుంటదమ్మా. అమ్మా రమ్మా. ఓకే ఓకే పర్లేదు. ఓకే గురువు గారు ఓ, ఆ, ఓకే. కూర్చోండి. ఓకే ఓకే ఏం లేదు, నించుంటే పొట్ట కనిపిస్తుందని కూర్చోమన్నాను. థ్యాంక్ యూ. చెత్త విధవులందరూ బేసిక్లీ నా ఇంటి మళ్ళీ పడుతున్నారు. వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో నాకు తెలియట్లేదు. చెత్తని చూసినప్పుడు వాళ్ళకి అదే ఫీలింగ్ అవుతుంది మరి. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? అదే బేసిక్లీ వాళ్ళకి ఎలాగా వార్నింగ్ ఇవ్వాలో తెలియట్లా. వార్నింగ్ నేర్చుకుందామని వచ్చాను. వార్నింగ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 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 అవ్వదండి. టచ్ చేయకుండా ఏం చూపించండి, నేను చేయండి ఇదంతా. గురువు గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అలా చేస్తున్నావు? ఫస్ట్ రౌండ్ లో హగ్గి అడిగాను, అది ఇచ్చారా మాకేమన్నా? ప్లీజ్ నాతో మాట్లాడు, నన్ను టచ్ చేసి మాట్లాడు. సుమా గురు నువ్వా నేనా? నేనే. అది మీరే. మరి ఓకే సత్య, నువ్వు బెదిరించి ఇప్పుడు ఇన్ని. ఎట్లా బెదిరించాలో మీ నుంచి నేర్చుకుందామని వచ్చాను. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అబ్బాయి అనుకో. నేను కాదు, నీ మీద నువ్వే ఈవిడ పట్టుకొని ఇవ్వదు. ఏంటండి ఇది? గురుగారు టైం అయిపోయింది, ఇంకా బయలుదేరదాం. వీళ్ళ ప్రాబ్లమ్స్ అయిపోయినా అన్ని. అందరి ప్రాబ్లమ్స్ అయిపోయాయి, బయలుదేరండి అమ్మా, బయలుదేరండి. 9010 రైట్.